హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం అయితే కాలేజ్కి వచ్చాం. చాలా రోజులు అయింది వచ్చి కాలేజ్కి, సో అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాం. కొంచెం పనులు కూడా ఉన్నాయి, అవి చూసుకొని సాయంత్రం ఇంటికి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్ ప్రింటర్ అయితే ఉంది. ఇక్కడ మనం స్కాన్ చేసి మన ఫైల్స్ అప్లోడ్ చేస్తే మనకి ప్రింటర్ ఇచ్చేస్తుంది. సో ఫరన్ అయితే మా పేపర్స్ ఏవో ఉంటే అవి ప్రింట్అవుట్ తీస్తున్నాడు. మనమైతే హాస్టల్ రూమ్కి వచ్చాం. హాస్టల్ రూమ్లో భాస్కర్ ఇంకా వెంకట్ చదువుకుంటున్నారు. భాస్కర్ ఇక్కడ సెమీన్యూడ్గా ఉన్నాడు, అందుకే తలదించుకున్నాడు. భాస్కర్ వెంకట్ కూడా ఇంచుమించు అలాగే ఉన్నాడు. తొడలా మసాలా వడలా. పాలన్ కూడా ఇక్కడ మనతో కూర్చున్నాడు. సో వీళ్ళకి ఎగ్జామ్కి ఏదో డౌట్స్ ఉన్నాయంట, సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాక ఓకే, మా ఫరాన్ గడికి మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ ఉంది, ఆడ ఆఫ్టర్నూన్ సెషన్ అనుకున్నాడు. ఎగ్జామ్కి వెళ్ళలేదు. నీట్గా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం, అంతే కదరా? ఇది ఒకసారి మా ఆడియన్స్కి కౌశిక్ చెప్పాడు. సిఎస్సి 10-1 రా. ఓకే, ఇవాళకైతే మనం ఇంకా మన బ్యాడ్లకు కనుక్కోవడమే. నెక్స్ట్ టైం రాసుకోవాలి ఎగ్జామ్, తర్వాత చూద్దాం. వెంకట్ అయితే బ్రేక్ తీసుకున్నాడు, ఇప్పుడు లంచ్ బ్రేక్. ఇప్పుడు సీరియస్గా మొదలు పెడతాడు రేపటి ఎగ్జామ్ కోసం. ఇవాళ నుంచి వెంకట్ డెజర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. భాస్కర్ నీట్గా స్నానం చేసి ఫస్ట్ టైం మగాడిగా పుట్టినందుకు బాధేస్తుంది. మనది ఇప్పుడు లంచ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ని కలిసేసి ఫరంగా వెళ్ళిపోతాను అన్నాడు. అండ్ కొమ్మ దగ్గర డ్రాప్ చేసి మనకి వేరే పని ఉంది. అండ్ డిమార్ట్కి వెళ్ళి మనం క్లోతింగ్ షాపింగ్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం కేకే సార్ దగ్గరికి వెళ్ళి చిన్న మాట్లాడి తర్వాత డిమార్ట్కి వెళ్తాం. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు ఫరాన్ని దింపేసాం. అండ్ వీఆర్ గోయింగ్ అవుట్ టు డిమార్ట్ ఫర్ సమ్ షాపింగ్. ఓకే, సాయితేజ్ గడికి బట్టలు లేవంట, డ్రాయర్స్ లేవంట, సో వాడి కోసం షాపింగ్కి వెళ్తున్నాం. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ టుడే. సాయితేజ్ కోసం అయితే వెయిటింగ్. ఆల్రెడీ కిందకు వచ్చేసానని చెప్పాడు, కానీ ఇంకా దిగలేదు మనిషి. చూస్తున్నాం, వెయిటింగ్ చేస్తున్నాం వాడి కోసం. ఓకే, సాయితేజ్ వచ్చేసాడు. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే, మనం అయితే ఇప్పుడు డిమార్ట్కి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. నా ఎగ్జామ్ అయిపోయింది. మా వాళ్ళ ఇద్దరికి రేపు ఎగ్జామ్ ఉంది, నాకైతే ఎగ్జామ్ లేదు. నేనంటే వచ్చాను, నాకు ఎగ్జామ్ లేదు కాబట్టి. ఇంకేనా కొద్దిగా ఉండాలి కదా, కొద్దిగా ఉండాలి కదా, చదువుకోవాలి ఎగ్జామ్కి అది ఇది అని. లేదు, పెట్టుకోరా నీ మైక్. నువ్వు స్పెక్ట్స్ తీసుకోరా, బాగున్నాయి, పర్లేదురా, వాడు. బ్లాక్ టీ షర్ట్ అయినా ఉండాలి, లేదా బ్లాక్ ప్యాంట్ అయినా ఉండాలి. ఓ మై గాడ్, చూడు ఎలాగుంది, చూడాడు అవతారం వాడు. అబ్బే, సాయి తెచ్చి కూడా ఒక హీరోగా ఏం రెడీ అవ్వలేదు, ఆడాలి. అరే అన్ని లూజ్ ఉన్నాయంటారు ఇక్కడ, లూజ్ ఉన్నాయి. ప్యాంట్ ట్రైల్కి తీసుకెళ్ళి ప్యాంట్ లోపల 3-4 అండర్వేర్లు పెట్టి లోపలికి వెళ్ళి వేసుకుని వచ్చాడు డైరెక్ట్గా. ఎవరికి తెలీదు, ప్యాంట్ సెట్ అవ్వలేదు అని చెప్పేసి వెళ్ళిపోదాం. ఏమంటారా, వేసేద్దామా? సెకండ్. ఓకే, మనమైతే ఇప్పుడు సాయితేజ్కి కొనేసాం షాపింగ్. సాయితేజ్కి అయితే షాపింగ్ చేసేసాం. ప్రెసెంట్ అయితే ఇవి సాయితేజ్ కోసం గిఫ్ట్ కోసం. సాయితేజ్ ఒక ఇంటివాడు అవుతున్నాడు. సో మనం ఊరు వెళ్తున్నాడు కాబట్టి వాడు యశ్వంత్ గడ్ ముందు ఆల్రెడీ బెల్ట్ దొబ్బేశాడు అనమాట. వస్తే ప్యాంట్ లోపల బెల్ట్ తీసుకెళ్తాడు, ప్యాంట్ ట్రై చేస్తాడు, సెట్ అన్నట్టు ఆడు బెల్ట్ వేసుకొని వస్తాడు కదా, ఆ ప్యాంట్కి బెల్ట్ పెట్టుకుని వచ్చేస్తాడు బయటికి. ప్యాంట్ సెట్ అవ్వాలని పెట్టేస్తాడు. అలా 2-3 లేపేశాడు. ఇలాంటి వాళ్ళతో నేను వాడుతుంది సేమ్ ఆ బెల్ట్. ఇలాంటి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది నాకు. అసలు ఇలాంటి వాళ్ళు ఆ బెల్ట్ నువ్వు 2 సార్లు పెట్టుకున్నారు. అరే అది నాకు తెలియక పెట్టుకున్నాను, తెలుసుంటే పెట్టుకుంటానా నేను? అరే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను ఈ బెల్ట్. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, ఆ రోజు చాక్లెట్స్ కొనుక్కున్నాం. ఇది డిమార్ట్ CEO వరకు వెళ్ళాలని కోరుకుంటూ, మన చుట్టూ కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ బ్లాక్ అయితే వేస్తున్నాడు, ఏదైనా బ్లాక్ అయితే సేమ్ పండు కోతి లెక్క ఉన్నావు, కలిసిపోవరా కలర్లో. 300. అది ఎవరు చూసేవాడు.
ఒకను పెద్ద అందంగా ఉన్నాలే నువ్వు నేనే మాట్లాడుకోవాలి అందం గురించి ఆబ్వియస్లీ నువ్వురేనా మాట్లాడుకో నువ్వు నేను మాట్లాడాలి అందం గురించి ఓకేరా బాబు, ఎవడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆడే గొప్ప అందగాడు. నిన్నే కదా ఎవరికి బఫరింగ్ ఫ్రమ్ సక్సెస్ చెయ్యిరా ఎయ్యిరా రెడ్డి రెడ్డి జిగ్గుమంటారా అది ఆవిడ వీడియో రికార్డ్ చేయకూడదని అక్కడి నుంచి అరుస్తుంటే మేము ఆవిడని రికార్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం బిల్లింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, మనం అయితే షాపింగ్ చేసేసాం. ఇప్పుడు మనం సాకేత్ ఐస్ క్రీమ్ తిందామని అడిగాడు. సో వాడి కోసం అని చెప్పి మనం ముగ్గురు ఐస్ క్రీమ్ తినబోతున్నాం ఇప్పుడు. సో కమాన్ ఫాలో మీ. సాకేత్ కోసం మనం ఐస్ క్రీమ్ కొందాం అనుకున్నాం కానీ కౌంటర్ క్లోజ్ చేసేసారు, అసలు ఇవ్వట్లేదు. సో సాకేత్ అయితే బాధపడుతున్నాడు ఒకసారి. నేను అసలు అడగలేదు, మొత్తం ఈడే. ఇప్పుడు ఇంకా మనకి ఐస్ క్రీమ్ లేదు కాబట్టి వీళ్ళని రూమ్లో డ్రాప్ చేసేసి నేను ఇంటికి అయితే చెక్అవుట్ అయిపోతాను. ఇంకా ఇవాళ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.